అంటే 'బిగ్ బాస్‌కి' ఎంటర్ అవ్వగానే మంచి లగ్జరీగా ఉండాలి, అది ఉండాలి అని అనుకుంటాం మనం. హ్మ్. హ్మ్. కానీ ఈయనకి వెళ్ళంగానే హ్మ్. ఒక బట్టల టాస్క్ వచ్చింది ఈయనకి. యాహ్! మొత్తం యాహ్! బట్టలు ఉతకడం. యాహ్! యాహ్! అప్పుడు అంటే మేమంటే ఆడియన్స్ లాగా చూడొచ్చు టాస్క్ అని గాని, ఇంట్లో వాళ్ళ మమ్మీ, వాళ్ళ పేరెంట్స్ గాని, మీరు దగ్గరుండి రాముతోని ఉండేవాళ్ళు గదా! ఎలా ఫీల్ అయ్యారు? అరే! అందరి బట్టలు ఉతుకుతున్నాడా? వాళ్ళమ్మ రాము వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారు. మామూలుగా నేను వాళ్ళ ఇంటికెళ్ళాను యాక్చువల్లీ. రాము బిగ్ బాస్ ఎళ్ళాక ఒక 2, 3 డేస్ తర్వాత ఎళ్ళాను నేను వాళ్ళ ఇంటికి. "ఏంది ఏంది నాయనా ఈ రాము చేత ఇట్లా బట్టలు ఉతికిస్తున్నారు. నన్ను స్టూడియోకి తీసుకపో. నన్ను ఆడికి తీసుకపో" అంటున్నారు. 'బిగ్ బాస్‌కే'. బిగ్ బాస్ హౌస్‌కి నన్ను తీసుకెళ్ళు. నేను వాళ్ళతో మాట్లాడతా. రాము ఎందుకు బట్టలు ఉతకాలి అని. "అమ్మా అది గేమ్ అమ్మా. ఓకే. ఏం చేస్తాం? ఏం చేయలేము. అది మాది గేము. ఏం కాదు రామే కాదు అందరూ అలాగే పనులు చేయాలి. తప్పదు" అని చెప్పేసి ఆమె కొంచెం కన్నీళ్ళు అది పెట్టుకుంది. నా కొడుకు ఇంత కష్టపడుతున్నాడు. నా కొడుకు ఇట్లా బట్టలు ఉతుకుతున్నాడు, ఇది చేస్తున్నాడు, బాధపడుతున్నాడని. కాకపోతే ఇంక 'బిగ్ బాస్'కెళ్ళాక తప్పదు. ఖచ్చితంగా అందరూ కష్టపడి ఆడాల్సిందే. ప్రూవ్ చేసుకోవాల్సిందే. కానీ వాళ్ళకి తెలవదు గదా! అది వాళ్ళకి తెలవదు. తర్వాత ఆమె అర్థం చేసుకుంది. కానీ కన్నీళ్లు పెట్టుకుంది. అంటే తల్లి ప్రేమ జూడు, నా కొడుకుతోని బట్టలు ఉతికిస్తుర్రు అది ఇస్తున్నారు. అవును. 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 కొంచెం ఇంకా ఏమన్నా ఫీల్ అయిందా? అబ్బా! నా కొడుకు ఇక్కడ ఇంటికుంటే ఏం పని జేయకపోయేవాడు. ఆ! వాళ్ళ నాన్న, ముఖ్యంగా ఆ! వాళ్ళ నాన్న నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడు. నాకు మా అబ్బాయి ఎందుకు? మా అబ్బాయిని ఇంత కష్టపెట్టడం ఎందుకు? నా కొడుకు అంత కష్టపడుతుంటే నేను చూడలేను. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో అందరికంటే బాగా ముద్దు చూసుకునేది రామునే. అచ్ ఎందుకంటే మొత్తం కుటుంబానికి అతనే స్ట్రాంగ్ పిల్లరు. అతనే ఏదైనా అందరికి చేసేదైనా సరే. వాళ్ళ అన్నలను చూసుకునేదైనా, వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేదైనా సరే. ఆహ్, అంటే సపోజ్ చెప్పాలంటే వాళ్ళ అన్నకి బిజినెస్ కోసం వాళ్ళ అన్నకు ఒక బస్ కొనిచ్చాడు. ఓహ్! ఒక బస్సే ఈ మధ్యనే కొనిచ్చాడు ఒక బస్సు. వాళ్ళ ఇద్దరు అన్నలకి ట్రావెల్స్ బిజినెస్ పెట్టిచ్చాడు. బస్సులు వేరే ట్రావెల్స్ 2 ఆటోలు కొనిచ్చాడు. ఇల్లు కట్టిచ్చాడు. ఇంత చేసుకున్న వాళ్ళకి వాళ్ళ తమ్ముడి మీద ప్రేమ ఉంటది గదా! అవునవును. అతనెళ్లి అలా బిగ్ బాస్‌లో బట్టలు ఉతుకుతుండడం, ఆ పనులన్నీ చేస్తుండడం చూసి నిజంగా కుటుంబం అంతా చాలా ఎమోషనల్ అయ్యారు ఆ రోజు. హుహు. నేనే లిటరల్‌గా నా కంట్లలో నీళ్ళొచ్చాయి. వామ్మో! అన్నీ తెలిసినా నేను గూడా లిటరల్‌గా ఎమోషనల్ అయిపోయా ఆ రోజు. హ్మ్. అలా జరిగింది. కానీ ఆ బట్టలది కొంచెం మాకు గూడా బాధనిపిచ్చింది. అరే! పోంగానే ఈ అబ్బాయికి ఏందని. అంటే ఆయన పెద్దాయనలాగా లేడు గదా! చిన్న పిల్లోడిలాగా ఉండేసరికి అది అవసరమా ఈ అబ్బాయికి అన్నట్టు అనిపిచ్చింది. యాహ్! అవునవును. మన 'రీతు' టాస్క్‌లో గూడా మనం అది జేసేది గూడా మొత్తం బొమ్మల టాస్క్‌లో గూడా ఇట్లే బ్లాంక్‌గా నిలబడేసాడు. తీసుకో అనేసి ఇట్లా చేయి పెట్టేసి నిలబడ్డాడు. ఏంటి నాకు మస్తు కోపం వచ్చింది. దగ్గరుంటే నేను కొట్టేవాడిని నేను. నువ్వు ఆడడానికొచ్చావా? లేకుంటే నాకు వేరోళ్ళకి సపోర్టింగ్ నాకు అన్నట్టు. చాలామంది ఫోను చేసి ఇదే చెప్పారు. "ఎందుకిలా రాము ఒక పాయింట్ ఏది కరెక్ట్‌గా మాట్లాడకుండా, ఒక పాయింట్ ఏది చెప్పకుండా ఇది చేస్తున్నాడంటే" కొంచెం మనోడు ముందే చాలా సాఫ్ట్ అనమాట. ఎవరితో ఎక్కువ గొడవ పడడం గాని, హర్ట్ చేయడం గాని ముందు మనోడు ఏం ఫీల్ అయితాడంటే లోపల, అమ్మో! ఇప్పుడు నేను ఇది మాట్లాడితే అవతల పర్సన్ హర్ట్ అవుతారేమో, అవతల పర్సన్ ఏమైనా నేను ఇబ్బంది పెడతానేమో అన్న విధంగా ఆలోచిస్తాడు గానీ, సరే నాకు తెలిసైతే ఇప్పుడిప్పుడే డెఫినెట్‌గా ఖచ్చితంగా డే బై డే ఇంప్రూవ్ అవుతున్నాడు. నెక్స్ట్ వీక్ కల్లా ఇంకా చాలా మారిపోతాడు రాము. కానీ మన నామినేషన్‌లో గూడా జూస్తే రాముని మొత్తం ఒక ముద్దాయిలాగా జేసి, తనుజ గాని, రీతు గాని వీళ్ళిద్దరూ యాహ్! ఒక క్వెషన్ అంటే ఎవరిని అడగలే అట్లా. ఇప్పుడు అవునవునవును. ఎనక మాట మాట్లాడుకుంటారు. ముందు ఒక మాట మాట్లాడతారు. అది కామన్ జరుగుతూనే ఉంటది. అదే అవును. బిగ్ బాస్. అవునవును. నిజ జీవితంలో గూడా అట్లే ఉంటది. బిగ్ బాస్‌లో గూడా అదే ఉంటది. కానీ మా రాము అమాయకుడని అట్లా జేసి రీతు అంత ఫైర్ అయ్యి చెప్పు, చెప్పు, చెప్పు అని అనడం జరిగిందా? ఏంటిదసలు? నాకైతే అలాగే అనిపిచ్చింది. అంటే రాము ఏం మాట్లాడినా మాట్లాడలేడు గదా! వాళ్ళు ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయిపోయి వాళ్ళిద్దరు ఒకటి ఏదో అనుకోని మాట్లాడి చేసినట్టే అనిపించింది తప్ప, నాకు అందులో అంత ఫెయిర్ గూడా ఏమి అనిపించలేదు. మొన్న నామినేషన్ రాము యాక్సెప్ట్ నేనే సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటా అని చెప్పాడు. అవును. లైవ్‌లో చెప్పాడు. యాహ్! యాహ్! మనకు టెలికాస్ట్‌లో ఎయలేదు. అట్లా అనడం రాము ఎంతవరకు అంటే డిఫెండ్ ఎందుకు చేసుకోలేకపోతుండు? అదే రాముతో వచ్చిన ప్రాబ్లమ్ ఏందంటే, రాము కొంచెం అవతల పర్సన్ ఎక్కడ హర్ట్ అయితారు, బాధపడతారనే ఆలోచిస్తున్నాడు గానీ, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడాలి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫైట్ జేయాలని ఆ డెసిషన్ గట్టిగా తీసుకోలేకపోతున్నాడు. కానీ వన్స్ ఒక్కసారి ఆ డెసిషన్ తీసుకుంటే మాత్రం అతను డెఫినెట్‌గా ఫైరే ఇంక. అంటే మనోడు బాగా ఆడతాడింక. ఒకసారి ఆడడం మొదలుపెడితే చాలా బాగా ఆడతాడు. ఐ థింక్ నేను అనుకోవడం ఖచ్చితంగా ఈ వీక్‌లో మనోడికి అర్థమైపోయింది. అంటే ఫస్ట్ వీక్‌లో నామినేషన్ ఉన్నాడు. సెకండ్ వీక్‌లో లేడు గదా! థర్డ్ వీక్ ఇది చాలా హార్డ్ హిట్టింగ్ నామినేషన్ అతనికి. అవును. ఇదే ఫస్ట్ హార్డ్ హిట్టింగ్ నామినేషన్. నెక్స్ట్ వీక్ నుంచి డెఫినిట్‌గా మనోడు ఇదంతా ఖచ్చితంగా ఒక ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా గట్టిగా ఆడతాడు ఈసారి. కానీ 'బిగ్ బాస్ 9'లో గూడా సంజన గాని, వేరే వాళ్ళు గూడా ఇగ రాము ఏదేదో మాట్లాడతాడు ఆ! అన్న ఫోకస్ చేస్తున్నా. అంటే లేనిది గూడా సృష్టిస్తుర్రా? అట్లా చెప్పేస్తున్నారు. ఆ! రాము నువ్వు ఊరుకో అన్నట్టు అందరూ అలాగే చేస్తున్నారు లాస్ట్ వీక్ నుంచి. రాముని ఎక్కువ మాట్లాడనీయట్లేదు. ఏదో వస్తుంటే "నువ్వెందుకు మాట్లాడాలి? ఇప్పుడు నీకేం తెలీదు" అన్నట్టుగా పెడుతున్నారు గానీ, అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ వాళ్ళందరూ అక్కడ ఉన్న ప్రతి కంటెస్టెంట్‌కి అతను మాట్లాడే హక్కుంది. అతను మాట్లాడాలి. మాట్లాడితేనే మనం అక్కడ ప్రెజెంట్ అయ్యేది. కానీ లేకపోతే మాట్లాడనిస్తలేరు. మాట్లాడనిస్తలేరు.
కానీ వాటన్నిటిని బ్రేక్ చేస్తాడు అనుకుంటున్నా రాము. ఈ వారం అయితే బ్రేక్ చేస్తాడు. టాస్క్లు ఇంపార్టెంట్ రాముకి యాక్చువల్లీ. ఈ టాస్క్లు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో డెఫినెట్గా రాములో ఇంకొక యాంగిల్ ఖచ్చితంగా బయటకు వస్తుంది. తనుజ కూడా ఈ విషయం తర్వాత నన్ను అక్క అని పిలవకు, నేను ఇక్కడ తనుజ అని చెప్పండి అని చెప్పడం ఇచ్చేసింది. అవును. అంటే వేరే వాళ్ళ మీద అంత అరవంది, రాము మీదనే ఆ రోజు అక్క అట్లా కాదని చెప్తుంటే కూడా వినకుండా నా దగ్గరికి రాకు, ఎవరు నాకు ఇక్కడ రిలేషన్స్ లేరు, బాండింగ్ చేయొద్దని తనుజ అంటే రాము అయితే ఏం మాట్లాడలేదు కదా, రాము మీద ఎంత గట్టిగా అరవచ్చు. అవును. మిగతా వాళ్ళు అయితే ఇదే మాట అంటే వాళ్ళతో గట్టిగా ఫైటింగ్ అవుతుంది, వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళ ఆపోజిట్. కానీ రాము అయితే ఏం మాట్లాడలేదు కదా, అందుకు వాళ్ళు ఇలా అంటున్నారు. కానీ టాస్క్లు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయండి డెఫినెట్గా మనం రాములో మంచి ప్లేయర్ని చూస్తాం. టాస్క్లు చాలా బాగా ఆడతాడు రాము. రాముకి ఇప్పుడు ఎవరు సపోర్ట్గా ఉన్నారు బిగ్ బాస్ లో మీరు చూసిన ప్రకారం? బర్నీ గారు సపోర్టెడ్ ఎప్పటి నుంచో, పర్లేదు. బర్నీ గారు మంచి సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఆ తర్వాత బర్నీ గారి తర్వాత నాకు అంత సపోర్టివ్ అనిపించింది ఇమానియల్ కొంచెం బాగానే మాట్లాడు, సుమన్ శెట్టి అన్న కూడా బాగా మాట్లాడుతున్నారు. వీళ్ళు బాగా సపోర్టివ్గా ఉన్నారు రాముకి. వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా అనిపిస్తలేరు మీకు, సుమన్ శెట్టి రాము? చాలా మంది అంటున్నారు అదే, ఇద్దరు సేమ్ బ్రదర్స్ లాగే ఉన్నారని. ఇద్దరు కామ్ గోయింగ్. అవును, ఇద్దరు కామ్ గోయింగ్. కామ్ గోయింగ్. సంజన గారిని చూస్తే ఏమనిపిస్తుంది? సంజన గారు ఎలాగంటే గొడవ పెట్టేసి అట్లా నిల్చొని మొత్తం అంతా వేడిగా చూస్తుందేమో బాగా. కానీ అలా కూడా ఉండాలండి, ఎందుకంటే మనం బిగ్ బాస్ చూసేది కంటెంట్ కోసం. అక్కడ ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇనిషియేట్ చేసుకోకపోతే అక్కడ అంతా బోరింగే ఉంటుంది. ఆమె ఇనిషియేట్ తీసుకొని ఆడుతుందని నా ఫీలింగ్. రీతు చౌదరి, డెమన్ పవన్ వీళ్ళ లవ్ ట్రాక్ చూస్తున్నారు. వీళ్ళు తిన్న చాక్లెట్ ఆయనకి ఇస్తున్నారు, ఆమె తిన్న చాక్లెట్ డెమన్ పవన్ కి ఇస్తున్నారు. వీళ్ళంతా మసాలా పుల్లహోర అన్ని కలిపేస్తున్నారు. లాస్ట్ కి కిచిడి అవుతుందా లేకుంటే పచ్చి పులుసు అవుతుందా తెలియదు. ఏమనిపిస్తుంది చూసినప్పుడు అలా వాళ్ళని? ఆ లవ్ ట్రాక్ అయితే యాక్చువల్లీ కొన్ని నేను ఇన్స్టాలో మీమ్స్ అవి చూస్తున్నా కదా, కొన్ని ఏమో ట్రోల్ అవుతున్నాయి, కొన్ని ఏమో కొంచెం ఫీల్ గుడ్ మ్యూజిక్ వేసి బాగా రన్ చేస్తున్నారు. కానీ అది ఏమవుతుందో తెలియదు, కానీ చూద్దాం. మీకు ఎలా అనిపిస్తుంది అంటే కొన్ని లవ్స్ మనకి చాలా సీజన్స్ లో చూసాను, బాగా అనిపించాడు, కానీ ఇది మొత్తం చూస్తేనే నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ అందులో చేసేదంతా కేవలం ఆ బిగ్ బాస్ వరకే ఉంటుందండి. ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు ఎదుటి పర్సన్కి వాళ్ళ అసలు ఎవరు అంతగా అసలు నువ్వెవరు నేనెవరు అన్నట్టుగానే ఉంటారు తప్ప అదంతా ఓన్లీ ఆ షో వరకే. కొన్ని లవ్ ట్రాక్లు చూస్తే కూడా చూడాలనిపిస్తుంది, వీళ్ళ చూస్తేనే విరక్తి వస్తుంది. వీళ్ళదైతే చూడాలని అస్సలు అనిపించట్లేదు యాక్చువల్గా. అంటే కంప్లీట్ నెగిటివ్ ఉంది వీళ్ళకి, బయట కంప్లీట్ నెగిటివ్ ఉంది. ఇంకొకటి రోత మీరు చూసారా, ఆర్మీ పవన్ కళ్యాణ్ అమ్మా ఓదారుస్తున్నారు. కళ్యాణ్ పని ఆల్మోస్ట్ ఓదార్చడమే అయిపోతుంది. ఎక్కడ ఎవరు బాధలు ఉన్నా సరే ఆయన చాలా పెద్ద మనసు కాబట్టి దగ్గర తీసుకొని మరి ఓదారుస్తుంది. ఏంట్రా అని రుదుతూ ఉంటాడు. అవునవును. ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఆర్మీ అనే ట్యాగ్ పెట్టుకొని ఆయన సోల్జర్. నిజంగా అసలు ఆర్మీ సోల్జర్ దానికి దీనికి అసలు సంబంధమే లేదండి. పాపం ఎవరు బాధలు ఉన్నా సరే ఆయన దగ్గర తీసుకొని మరి ఓదారుస్తున్నారు. అదైతే నిజంగా ఫన్నీగానే ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.